అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. కేతిరెడ్డిని ఆయన నివాసం దగ్గర అడ్డుకున్న పోలీసులు తాడిపత్రిలో టీడీపీ వైసీపీ కార్యాలయాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. కేతిరెడ్డిని ఆయన నివాసం దగ్గర అడ్డుకున్న పోలీసులు తాడిపత్రిలో టీడీపీ వైసీపీ కార్యాలయాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏదైతే టీడీపీ వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ చేపడుతున్నట్టు కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగా వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో టీడీపీ వైసీపీ నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మొత్తంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి బయటకు వస్తున్న సమయంలోనూ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదు. టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలాంటి పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడానికి లేదంటూ కూడా తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. మరొక వైపు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. తాడిపత్రి పట్టణానికి ఇప్పటికే టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జేసీ నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్న నేపథ్యంలో మరొకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్దకు కూడా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు తాడిపత్రి పట్టణానికి చేరుకున్నాయి. ప్రధాన కూడల్లో మొత్తంగా కూడా పోలీసులు ఇప్పటికే మోహరించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదే నేపథ్యంలోనే వైసీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడే అనంతపురం నుంచి తాడిపత్రి పట్టణానికి బయలుదేరారు. ఏదైతే ముచ్చుకోట సమీపంలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు కూడా తెలుస్తుంది. పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదాన్ని దిగినట్లు కూడా తెలుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి కూడా తాడిపత్రికి బయలుదేరారు. తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి వెళ్లి తీరుతాం, మెగా డిఎస్సీ నిరసన కార్యక్రమంలో చేపడుతున్నాం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలో పాల్గొనడం తమ హక్కు అంటూ కూడా పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఇదే సందర్భంలో పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి అనుమతించలేదు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా ఎవరు చేపట్టినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసులు తీరు నిరసిస్తూ ముచ్చుకోట ప్రాంతంలో బైఠాయించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఒకవైపు వైసీపీ శ్రేణులు తాడిపత్రి పట్టణానికి వెళ్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఇప్పటికే జేసీ నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరొక వైపు వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు వైసీపీ టీడీపీ నేతలు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ
వ్యక్తులను బయట వ్యక్తులు ఏ ఒక్కరు కూడా తాడిపత్రి పట్టణానికి రావడానికి వీల్లేదు, తాడిపత్రి పట్టణంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి తాము అనుమతించడం లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో కొనసాగుతున్నాయి. స్పెషల్ పార్టీ బలగాలు కూడా ప్రధాన కూడళ్లలో మోహరించారు. ఒకవైపు ఏదైతే పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదాన్ని దిగడం పట్ల పోలీసులతో వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారు, వాగ్వాదాన్ని దిగారు, తోపులాటికి దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా ఏదైతే శాంతి భద్రతలకు భంగ వాటిల్లే చర్యలు చేపట్టినట్లయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరొకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డితో కలిసి తాడిపత్రి పట్టణానికి తాను వెళ్లి తీరుతానంటూ కూడా ప్రస్తుతం ముచ్చుకోట ప్రాంతంలో వెళ్తున్న సమయంలోనే పోలీసులు అడ్డగించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము అనుమతించేది లేదని చెప్తున్నారు. ఇదే సందర్భంలో పోలీసులకు మరొక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో తాడిపత్రిలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పోలీసులు మాత్రం ఏ ఒక్క టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ ఒక్కరు కూడా నిరసన కార్యక్రమాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి తాము అనుమతించడం లేదు. తాడిపత్రులు ప్రజల శాంతి భద్రతలు భంగం వాటిల్లే విధంగా ఏ ఒక్కరు నిరసన కార్యక్రమాలు చేపట్టినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈరోజు స్థానిక తాడిపత్రి పట్టణంలో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు కూడా తమ తమ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పోలీసు వారికి పర్మిషన్ గురించి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోలీసు వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పని రెండు పార్టీలకు కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రజలకు తర్వాత ఇరు వర్గాల పార్టీ కార్యకర్తలకు నాయకులకు పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే పర్మిషన్ లేదు కాబట్టి పోలీసు వారికి సహకరించి వారి నిర్వహించవలసిన కార్యక్రమాలను మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు కూడా స్థానిక పరిస్థితులను బట్టే పోలీసు వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయి. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత, ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రజాజీవనం ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత పోలీస్ శాఖపై ఉంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు శ్రీ జగదీష్ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారము దాదాపుగా 200 మందిని బందోబస్తు నియమించడం జరిగింది. డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత ఫోర్స్ అంతా కూడా దాదాపు 200 మెంబర్స్ ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగింది.